రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురు కాల్పులో తూటాల వర్షం కురిసింది. ఈ కాల్పులో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. చోటీ బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్పర్ అడవిలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి AK-47 తుపాకులు, ఇతర ఆయుధాల పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురు కాల్పులో తూటాల వర్షం కురిసింది. ఈ కాల్పులో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. చోటీ బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పర్ అడవిలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఘటనా స్థలి నుంచి AK-47 తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురు కాల్పులో తూటాల వర్షం కురిసింది. ఈ కాల్పులో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో అయితే నక్సలైట్లకు అటు మావోయిస్టులకు అటు భద్రతా బలాల మధ్య అయితే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో దాదాపు 18 మంది మావోయిస్టులు అయితే మరణించారని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే కాక 2 సైనికులు కూడా గాయపడ్డైతే అక్కడ ఉన్నటువంటి కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ అసెల్ కూడా ఒక సమాచారాన్ని అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 18 మందికి పైగా నక్సలైట్లు మృతి చెందినట్లు అటు ప్రకటించినటువంటి కళ్యాణ్ సింగ్ అసెల్స్, ఇటు ఏదైతే చోటే బేటియా నక్సలైట్ ఎన్కౌంటర్ లో భాగంగా దాదాపు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు ఏదైతే భద్రతా బలాలకు ఎదురైనటువంటి నక్సలైట్లు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అయితే అటు నక్సలైట్లు భారీగా చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే మరణించిన వారన్ని వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో హతమైన వారి సంఖ్య దాదాపు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాదాపుగా ఒక్కొక్క నక్సలైట్ మీద దాదాపు 25 లక్షల రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భద్రతా బలగాలు ఏరువేసే లక్ష్యంతోనే ఇదంతా కొనసాగుతున్న నేపథ్యంలోని ఈ ఎన్కౌంటర్ అయితే సాగిందని చెప్పేసి అయితే అక్కడ పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే కాంకేర్ జిల్లాలోని భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అయితే ఇటు మావోయిస్టులకు ఇటు సైనికులకు మధ్య అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వారందరినీ కూడా ఎప్పటికే గుర్తించే పని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గాయపడ్డ పోలీసులను కూడా వెనక్కి రప్పించి సంబంధిత హాస్పిటల్కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంకేర్ చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్ ఆనుకొని ఉన్న మద్ ప్రాంతంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక గాయపడ్డ సైనికులందరినీ కూడా అక్కడికి భద్రతా బలగాలను కూడా భారీగా రప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా అయితే కొనసాగుతుంది. అయితే ఘటనా ప్రాంతంలో భారీగా ఏదైతే మావోయిస్టు సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రిని కావచ్చు, అదేవిధంగా భారీ మొత్తంలో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అయితే ఎప్పటికే చెప్తున్నారు. అయితే ఇదే ఘటనల నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా ఒక ప్రాంతం ఏదైతే మద్ ప్రాంతంలో ఒడిశా సరిహద్దు సమీపంలోనే అటు పోలీసులు పోలీసులకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్ నేపథ్యంలోనే ఒక గ్రామస్తులు కూడా అక్కడ నక్సలైట్లు హతమార్చారని చెప్పేసి ఆ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఎదురుకాల్పులు జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఆ ఎదురుకాల్పుల్లో ఒక కానిస్టేబుల్ కూడా చిట్టెనవేలు మొత్తం కూడా తెగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఘటనా స్థలం నుంచి భారీగా బ్యారల్ గ్రానైట్లు, లాంచర్లు, భారీ మొత్తంలో నక్సలైట్ పదార్థాలు కూడా గుర్తించారు. వాటన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాకప్ ఫోర్స్ సాయంతో గాయపడ్డ వాటిని సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే మావోయిస్ట్ ఘటనలు వరుసగా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి అయితే అటు భద్రతా బలగాలు కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే
పోలీసు అయితే మావోయిస్టులు ఏదైతే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా అయితే ఇక్కడ వాటర్ కొంచెం అనుకూలంగా ఉండటం, వారికి మావోయిస్టులకి కేంద్రంగా ఉండటంతో ఈ అక్కడికి చేరుకున్నారనే సమాచారంతోనే భద్రతా బలగాలు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మాత్రం ఈ పోలీసులకు మావోయిస్టులకు అయితే మధ్య వరుసగా అయితే ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగిన ఘటన గత వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో దాదాపు 11 మంది మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు మాత్రం దాదాపు 18 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే వీరందరినీ కూడా త్వరలోనే అంటే గుర్తించి సంబంధిత వారికి అంటే అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. మావోయిస్టులందరినీ కూడా ఎక్కడ అక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయాలు కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపుగా ఈ 18 మంది నక్సలైట్లు ఒక్కొక్క దాదాపు 25 లక్షల రివార్డ్స్ ఉందని చెప్పేసి కూడా అక్కడ ఎస్పీ కళ్యాణ్ నాస్టల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ చరిత్రలో వరుసగా ఒక 2 నెలల మొత్తంలోనే దాదాపుగా 58 మంది నక్సలైట్లు అయితే మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం గతంలో జరిగిన ఘటన మాత్రం వారంతా కూడా బోటుకు ఎన్కౌంటర్ అని చెప్పేసి మావోయిస్ట్ కు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన మాత్రం కొంత మావోయిస్టు వారి పార్టీలో కావచ్చు, మావోయిస్టు వ్యవస్థలో కావచ్చు కొంత కలకలాన్ని అయితే రేపుతుంది. అయితే ఇప్పటికే మావోయిస్ట్ కు సంబంధించినటువంటి సున్నితంగా ఏదైతే అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మాత్రం కొంత మావోయిస్టులకు పెద్ద పెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమూల్య. Right. Thank you, Upandir. Thank you for the updates.